19 రిపోర్ట్లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూస్తే నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. ప్రశాంతిరెడ్డిని కలిసి తన సంఘీభావాన్ని తెలియజేశారు. గతంలో పేటీఎం బ్యాచ్ల చేత జగన్ తిట్టించేవారని ఇప్పుడు నేరుగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచే బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పైన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా ఖండించబోతున్నారు? ఈ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఈ పిల్ల సైకోళ్ళు అందరూ కూడా ఈ విధంగా బరిదెగించి ఏదో సంవత్సరంలోనే రాష్ట్రంలో ఏదో అలజడులు అయిపోయినాయి, అశాంతి వాతావరణం వచ్చింది. ఇక్కడ ఏమైనా వస్తున్న పరిశ్రమలో ఆల్మోస్ట్ మనకి 5 లక్షల కోట్లు వచ్చి 4.5 లక్షల కోట్లు జాబ్స్ కూడా రాబోతుంటాయి. ఇలాంటి పరిశ్రమలు పారదోలాలి. అండ్ అమరావతిని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఉంది వాచ్, ఈ ప్రజలు నాకు ఓట్లు లేకుండా ఓడిచ్చారు కనుక నిన్ను వదలని బొమ్మాలి అనుకుంటూ వీళ్ళు వెనక పడుతూ వీళ్ళలో వచ్చి జనాలను చంపుకుంటూ తొక్కుకుంటూ తిట్టుకుంటూ మహిళల్ని కుళ్ళు రాజకీయాలు చేస్తే ఈ ఎన్డీఏ కూటమి ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తాడ తీస్తాడు. కనుక ఈరోజు వీళ్ళందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మీ ఇష్టమైనట్లు మాట్లాడి మీ ఇష్టమైనట్లు ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళలోకం కూడా. గతంలో అమరావతి మహిళల గురించి మాట్లాడారు, తాజాగా ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇవన్నిటిని కూడా రాష్ట్రంలో ఏ విధంగా తీసుకోవాలి, చర్యలకు ఏమన్నా తీసుకునే అవకాశం? చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారండి. ఎందుకంటే ఒక మహిళలు, అది కూడా రాజధాని, నేను అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాను, వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చి త్యాగం చేసి 37,000 ఎకరాలు ఇచ్చేసి మరి వాళ్ళు ఒక రాష్ట్రంకి రాజధాని లేని ప్రాంతంగా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడిగినప్పుడు స్వతహాగా వాళ్ళు ఎలాంటి అమౌంట్స్ తీసుకోకుండా ఆయన స్వచ్ఛందంగా ఇచ్చారు. సో అలాంటి వ్యక్తుల్ని, వాళ్ళ త్యాగాల్ని, అంటే ఇలా త్యాగం చేసిన వాళ్ళు స్త్రీల యొక్క గొప్పదనాన్ని, త్యాగాన్ని వీళ్ళేం గుర్తిస్తారండి? ఎందుకంటే సొంత చెల్లిని తల్లిని ఇంట్లోంచి పారదోలుతున్న వ్యక్తికి ఇలాంటివి పెద్ద, అంటే వీ కెనాట్ టేక్ ఇట్ ఇన్ గ్రాంటెడ్, అలాంటి మెంటాలిటీయే వాళ్ళకు ఉంటుంది. గతంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీతో సన్నిహితంగా ఉండేవాళ్ళు, మీరు వైసీపీని వీడిన తర్వాత మీ మీద కూడా అనేక వ్యాఖ్యలు చేశారు, ఏమన్నా? నేను చెప్తాను కదా, వాళ్ళ పార్టీలో శవ రాజకీయాలు, వాళ్ళ పార్టీలోనే ఈ విధంగా తిట్టడాలు, బూతులు తిట్టడం, ఎవరైతే బూతులు తిట్టారో, ఎవరికైతే ఇలా నిస్సుగా మాట్లాడారో వాళ్ళకే పదవులు రావటం. అంటే వాళ్ళకి టికెట్లు రావాలన్నా, మంత్రి పదవులు రావాలన్నా మహిళలు తిట్టాలి, టార్గెట్ చేయాలి. ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీరు ఒక థింగ్ గమనించాలి ఏంటంటే, గతంలో ఏంటంటే పేటీఎం బ్యాచ్తో తిట్టేవాడు. బోరుగడ్డ నీళ్ళని, నందిగం సురేష్ అని, తర్వాత ఈ యొక్క పోసాని కృష్ణమురళి అని, లేకపోతే దట్ అనదర్ లేడీస్ సో కాల్డ్ స్త్రీ రేట్లు రావాలన్నా, మంత్రి పదవులు రావాలన్నా మహిళలు తిట్టాలి, టార్గెట్ చేయాలి. ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీరు ఒక థింగ్ గమనించాలి ఏంటంటే, గతంలో ఏంటంటే పేటీఎం బ్యాచ్తో తిట్టేవాడు. బోరుగడ్డ నీళ్ళని, నందిగం సురేష్ అని, తర్వాత ఈ యొక్క పోసాని కృష్ణమురళి అని, లేకపోతే దట్ అనదర్ లేడీస్ సో కాల్డ్ శ్రీరెడ్డి అని, సంధ్యారెడ్డి, ఇలాంటి వాళ్ళతో తిట్టించేవాడు. అప్పటి వరకు అది బాగానే ఉంది, ఎందుకంటే పేటీఎం బ్యాచ్ పాపం వాళ్ళు చేసే బిస్కెట్స్ కొరకు మాట్లాడుతుంది. కానీ ఈరోజు అలా పరిస్థితి అలా లేదు. ఆ బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయి ఎవరి దారిని వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చింది, సుపరిపాలన అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది, అమరావతి పోలవరం పరుగులెత్తుతున్నాయి. సో ఇలాంటి అన్ని సంక్షేమ కార్యం 100 పైన మనం చెప్పడానికి రెడీగా ఉన్నాయి. సో ఇలాంటి సుపరిపాలనలో వాళ్ళు మాట్లాడే ఛాన్స్ లేదు. కనుక ఇప్పుడు ఆయన జనాలందరినీ కూడా సీఎంఓ, అంటే వాళ్ళకి సీఎంఓ అని కొత్తగా సెక్రటేరియట్కి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు సెక్రటేరియట్ సాయంత్రం వస్తారు, సీఎం అంటే ఎక్కడ ఉండాలో సెక్రటరీ, కానీ ఆయన సీఎంఓనే అని పెట్టుకున్నాడు. ఎందుకంటే అమరావతి రైతులను ఎదుర్కొనే దాఖలు లేదు. ఎందుకంటే ఆయన వస్తేనే నల్ల బెలూన్స్ వాడి స్లోగన్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక రాజధాని అని చెప్పి మేమందరం కూడా అధికారంలోకి వచ్చి తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటలు ఆడితే, చివరిగా మేడం, ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి మా ఇంటిపైన దాడి చేశారు, నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను, ఇంకొకసారి నా మీద ఇలా ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలే చేస్తానని పదే పదే చెప్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? ఎందుకంటే వాళ్ళు పదే పదే ఒక అబద్ధాన్ని చెప్పి 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 అదే నిజం చేస్తారు. అదే నేను గతంలో కూడా చెప్పా. అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. ఒక అబద్ధాన్ని వాళ్ళ ప్రజల
మైండ్లో ఇన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. చేస్తే అందరు లాస్ట్గా అవును పగలగొట్టారేమో, అవును పగలగొట్టి ఉండొచ్చు, పగలగొట్టారు అంటారు. ఉండొచ్చు దగ్గర నుంచి కొట్టారు కనుక ఈ విధంగా ప్రజల మైండ్ సెట్ అనేది వాళ్ళు మారుస్తూ ఉంటారు. అది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళకు ఉన్న వెన్నెతో పెట్టిన విద్య. ఈరోజు కట్టుబడి ఉన్నాను అని ఆయన అన్నాడు కదా, మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలగొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కామెంట్ ఇచ్చారు? మా వాళ్ళకి బీపీ వచ్చింది అందుకే ఎవరైనా కొట్టారు. ఈరోజు కూడా అలానే రావచ్చు కదా. ప్రజలు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఆల్మోస్ట్ అభిమానులు ఉండరా? అది కాకుండా ఒక జుగుప్సాకరమైన వ్యాఖ్యలు నిస్సిగ్గుగా అలాంటివన్నీ ప్రజలు చూస్తుంటే వాళ్ళ అసభ్య పదజాలం వాళ్ళెవరు కూడా తీవ్రంగా ఖండిస్తారు. అదే జరిగి ఉండొచ్చు కనుక ఎవరు చేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. కానీ డిఫెమేషన్, ఒక మహిళ ఎమ్మెల్యేని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమె పర్సనలైజ్డ్గా ఆమె యొక్క వ్యక్తిత్వ హననం ఈరోజు జరిగింది కనుక దానికి తప్పనిసరిగా వాళ్ళు డిఫెమేషన్ కేసు పెట్టి దీన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఖచ్చితంగా వాంటెడ్గానే పేటీఎం బ్యాచ్లని పక్కన పెట్టి గతంలో పేటీఎం బ్యాచ్ల దగ్గర మాట్లాడించేవాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల దగ్గర నుంచి మాట్లాడిస్తున్నారు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఉండవల్లి శ్రీదేవి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.